హాయ్ చుట్కు పిల్లలు, నా పేరు చిట్టి. వెల్కమ్ టు మీ చిట్టి కథలు. మరేమో మనం గణేష్ చవితి స్పెషల్ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు స్టోరీ ఏంటో తెలుసుకోబోయే ముందు నాదొక క్వశ్చన్. ఎప్పుడైనా వినాయకుడి ముందు ఎవరైనా గుంజీలు తీయడం చూసావా నువ్వు? చూసావు కదా. ఈరోజు స్టోరీ దాని గురించే. అసలు వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? ఎందుకంటే ఒకసారి వినాయకుడు విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఆయన సుదర్శన చక్రాన్ని వినాయకుడు మింగేశాడంట. ఎవరు ఎంత ట్రై చేసినా అస్సలు బయటికి రాలేదుట. ఎలా తీయాలి ఏమిటో అని పార్వతీదేవి చాలా కంగారు పడిపోయింది పాపం. ఎంతోమంది దేవతలు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, అస్సలు బయటికి రాలేదు. మరి విష్ణుమూర్తికి సుదర్శన చక్రం కావాలి కదా. ఇంకా ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఆ సుదర్శన చక్రం తీసుకోవాలని విష్ణుమూర్తి డిసైడ్ అయ్యారు. దానికోసం ఆయన పైనకి కిందకి పైనకి కిందకి గుంజీలు తీయడం స్టార్ట్ చేశాడు. అది చూసి నవ్వొచ్చిన వినాయకుడు గట్టిగా నవ్వేశాడు. ఆ నవ్వటంతో పొట్టలో ఉన్న సుదర్శన చక్రం కాస్త బయటికి తవేలుమని వచ్చింది. ఇప్పుడు గుంజీలు తీయటం వల్ల వినాయకుడు నవ్వాడు కదా. నవ్వటం అంటే ఇంప్రెస్ అవ్వటమే కదా. అందుకని ఆయన్ని ఇంప్రెస్ చేయటానికే ఇలాగా గుంజీలు తీస్తారు. ఇది ఇవాల్టి చిట్టి కథ, వినాయకుడి స్పెషల్ ఎపిసోడ్లో. ఇంకో మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దాం.